లేకుంటే వాళ్ళ మీద ఏం జరగవు. చాలా అలాంటి సదస్సుని డిస్టర్బ్ చేసి ఊరుకోం కదా. నథింగ్ రాంగ్ అని. నమస్తే, నేను గౌతమి. మహిళా సాధికారత కోసం ఈ దేశంలోనే అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్ననే మరోసారి గుర్తు చేశారు. అయితే ఈ మాటలను ఆయన ఏలుబడిలోని పోలీసులు వినిపించుకున్నట్లుగా లేరు. మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వ ఆహ్వానంపై వెళుతోన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాను పోలీసులు ఎయిర్పోర్టు దగ్గరే ఆపేసి హైదరాబాద్ పంపేశారు. కొన్ని వేల మంది హాజరవుతున్న సదస్సును రోజా అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే అలా ఆపామని పోలీసులు అన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసే టీడీపీకే చెందిన సీనియర్ నాయకులు కోడెల శివప్రసాదరావు సాధికారత విషయాన్ని మర్చిపోయి ఆడవాళ్లు ఇళ్లలో ఉంటేనే మంచిదన్నారు. షెడ్లో కార్లు ఉన్నట్టే ఆడవాళ్లు ఇళ్లలో ఉండాలని ఆయన సూచించారు. అయితే కోడెల వ్యాఖ్యలపైన మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. 2.5 ఏళ్ల టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అడుగడుగునా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ప్రధాన నిందితులు టీడీపీ నేతలే కావడం కొసమెరుపు. మహిళల్ని చావబాది సాధికారత తెస్తారా అని మహిళా సంఘాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆడపిల్లలు హౌస్ వైఫ్స్ గా ఉండి గతంలో లాగుంటే వాళ్ళ మీద ఏం జరగవు. చాలా అలాంటి సదస్సుని డిస్టర్బ్ చేసి ఊరుకోం కదా. నథింగ్ రాంగ్ అని. మహిళా సాధికారత తమతోనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ ఉంటారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నామని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుర్తు చేస్తూ ఉంటారు. మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోయేలా వారిలో చైతన్యం పెంచాలని పాలకపక్ష నేతలు ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ లక్ష్య సాధన కోసమే మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహిస్తున్నామని వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మహిళలకు ఎలాంటి గౌరవమూ ఇవ్వని టీడీపీ నేతలు ఎన్ని సదస్సులు నిర్వహించినా మహిళలకు ఒరిగేదేమీ ఉండదని మహిళా సంఘం నేతలు దుయ్యబడుతున్నారు. మహిళా సాధికారత కోసం తమలా పనిచేసే వాళ్లు మరొకరు లేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను నమ్ముతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయనకు పార్టీలోని సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు జత కలిశారు. ఇద్దరూ కూడా కొద్ది రోజుల పాటు మహిళా జపం చేశారు. ఏపీ ప్రభుత్వం మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించింది. వేలాది మంది మహిళా ప్రముఖులను ఈ సదస్సుకు ఆహ్వానించారు. అయితే ప్రభుత్వాల వివక్షలను తూర్పారపడతారని అనుమానం ఉన్న అభ్యుదయ మహిళలను మాత్రం ముందు జాగ్రత్తగా ఈ సదస్సుకు పిలవనేలేదు. పిలిచిన వారిలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజాకు ఆహ్వాన పత్రిక పంపారు. ఆమె రారులే అన్న ధీమాతో పంపారో ఏమో కానీ తీరా ఆమె సదస్సుకు హాజరయ్యేందుకు బయలుదేరగానే పాలక పక్షంలో కంగారు మొదలైంది. రోజా సదస్సుకు హాజరైతే 2.5 ఏళ్ల టీడీపీ పాలనలో మహిళలపై జరుగుతోన్న దాడులను సదస్సు దృష్టికి తీసుకువస్తారేమోనని ప్రభుత్వం భయపడింది. అంతే, తమ కనుసన్నల్లో పనిచేసే పోలీసులను పిలిచి రోజాను సదస్సుకు రానియకుండా అడ్డుపడాల్సిందిగా ఆదేశించింది. పాలకులు ఏం చెప్తే అది చెయ్యాలేమో అనుకునే పోలీసులు కూడా విచక్షణ పక్కన పెట్టేసి శాసనసభ్యురాలైన రోజాను అత్యంత దుర్మార్గంగా ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకుని ఆమెను కారు ఎక్కించి అటూ ఇటూ తిప్పి హైదరాబాద్ పంపించేశారు. ఈ క్రమంలో మహిళా ఎమ్మెల్యే పట్ల చాలా అనుచితంగా వ్యవహరించారు. ఒక స్పీకరు నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈ రోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు అంటే ఏంటి అర్థం? అంటే ఆయన ఇంట్లో కోడల్ని వేధించి పోలీస్ స్టేషన్ లో కానికుండా కేసులు కానికుండా ఆవిడని ఎలా టార్చర్ పెట్టాడో అలాగే అసెంబ్లీలో 1 year నన్ను మరి రూల్స్ కి విరుద్ధంగా నిరంకుశంగా నన్ను సస్పెండ్ చేసినా కూడా ఏ కోర్టులో ఆయన శిక్షించలేకపోయినా ఏ ప్రజలు ఆయన్ని ప్రశ్నించలేకపోయారు అనుకున్నాడా? లేకపోతే నిన్న చెప్పినట్టు కారు షెడ్ లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇట్లా బయట రాకూడదు, వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారని తమకు సమాచారం అందిందని, వ్యతిరేకంగా మాట్లాడారని హామీ ఇస్తేనే సదస్సుకు పంపిస్తామని పోలీస్ బాసులు షరతులు విధించారు.
మహిళా పార్లమెంట్ సదస్సు అనేది టీడీపీ పార్టీ వ్యవహారం కాదు, చంద్రబాబు ఇంటి వ్యవహారం కూడా కాదు. సదస్సును కోట్లాది రూపాయల ప్రజాధనంతోనే నిర్వహించారు. అలాంటి సదస్సులో తమకు నచ్చని వాళ్ళని రానియకూడదని ప్రభుత్వం అనుకుంటే అదో దారుణం. దాన్ని అమలు చేయడానికి పోలీసులు గుడ్డిగా విధులు నిర్వహించడం దాన్ని మించిన ఘోరం. మహిళా సాధికారత కోసం మహిళా పార్లమెంట్ సదస్సులో ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేశారు. Strongly believes women empowerment. Not only in women empowerment, one is not only giving some positions, all women will be strengthened financially, socially, and also politically. Then only this momentum will sustain and also justice will be done for women. బయట మాత్రం ఓ మహిళా ఎమ్మెల్యేని హీనాతిహీనంగా అవమానించారు. పోలీసు సాధికారతకు ప్రాధాన్యతనిచ్చి మహిళా లోకాన్ని రోజా సాక్షిగా అవమానించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సారథ్యంలో మహిళా పార్లమెంట్ సదస్సు జరిగింది. ఇదే కోడెల శివప్రసాదరావు సదస్సు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మహిళలపై తనకున్న విలువైన అభిప్రాయాన్ని చాటి చెప్పుకున్నారు. కార్లు షెడ్యూల్లో ఉండాలట, ఆడోళ్లు వంటింట్లో ఉండాలట, కాదు కూడదని ఆడోళ్లు బయటకు వస్తే దారుణాలు జరిగిపోతాయట. కొన్నారనుకోండి, ఇంట్లో షెడ్లో పెడితే యాక్సిడెంట్ జరగవు కదా, బజారుకి పోతే రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు. అట్లాగే ఆడపిల్లలు హౌస్ వైఫ్స్గా ఉండి గతంలో లాగుంటే వాళ్ళ మీద ఏం జరగవు ఎక్సెప్ట్ డిస్క్రిమినేషన్. వాళ్ళు ఇవాళ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, దే ఆర్ ఎక్స్పోజ్ టు సొసైటీ. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. యూటిలిజం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, రేప్స్ కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు పెరుగుతున్నాయి కదా. ఇళ్లలోంచి బయటికి పోతే జరగవు. స్పీకర్ హోదాలో ఉండే సీనియర్ నేత, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేత మహిళల గురించి ఇంత దారుణంగా ఎలా వ్యాఖ్యానించారబ్బా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. కోడలకు అసలు కార్ల గురించి కానీ ఆడవాళ్ల గురించి కానీ ఏమీ తెలియదని మహిళా సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళు కారు లాంటి వాళ్ళు గరాజ్లో పెట్టాలి, బయటకు వస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఇది నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన కార్ల గురించి తెలియదు, మహిళల గురించి తెలియదని. ఒకటి కారు గరాజ్లో పెడితే తుప్పు పట్టి కూర్చుంటుంది, దాన్ని బయటకి తీసుకెళ్ళాలి. కాబట్టి యాక్సిడెంట్లు అవుతాయని కారు కొనుక్కున్న వాడేవాడు గరాజ్లో పెట్టి కూర్చోడు. ఇది ఒక అవగాహన లేని మాట. రెండో మాట ఏంటంటే అసలు ఆడవాళ్ళని వస్తువులతోనూ కారులతోనూ పోల్చడం. కోడెల, చంద్రబాబు వంటి నేతల సారథ్యంలో ఇలాంటి పార్లమెంటులు ఎన్ని జరిగినా మహిళలకు ఒరిగేదేమీ ఉండదని మహిళా నేతలు అంటున్నారు. ఇక ఇంతకంటే దుర్మార్గమైన మాట, ఆడవాళ్ళ మీద ఇంతకంటే అవమానకరమైన మాట ఇంకోటి ఉంటుందని మనం అనుకోనక్కర్లేదు. మరి ఒక సభాపతి స్థానంలో ఉన్న మనిషికి అవగాహన లేదనుకుందామా, లేకపోతే అవగాహన ఉన్న ఆ ఫ్యూడల్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం తగ్గలేదనుకుందామా? ఈ రకమైన అవగాహన పెట్టుకుని ఎన్ని మహిళా సదస్సులు నిర్వహిస్తే మాత్రం ఏం జరుగుతుంది? కనుకనే ఇట్లాంటి పార్లమెంటేరియన్స్, ఇట్లాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కనుకనే 33% మహిళా ప్రతినిధుల బిల్లు ఆమోదానికి రాలేదు ఇప్పటివరకు. పార్లమెంట్ సదస్సుకు రానియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడాన్ని మేధావులు, మహిళా సంఘం నాయకురాళ్లు తప్పుబట్టారు. అందున ఒక శాసనసభ్యురాలు ఆమె ప్రయాణం చేసి వస్తే ఆవిడని పట్టుకుని మీరు నిర్బంధించడము, బలవంతంగా చేయడం చెప్పినది ఒక సంస్కారహీనమైనటువంటి రాజకీయము పరిపాలన మనం చూస్తున్నాం. కేవలం రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన మాత్రమే కాదు, చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి గుండాగిరి పరిపాలన మాత్రమే కాదు, ఒక సంస్కారహీనమైన పరిపాలన నిదర్శనం. రక్షణ కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ మహిళా సాధికారత పేరుతో వచ్చిన ఆమె అందులో ఒక శాసనసభ్యురాలు స్వేచ్ఛను హరించడం ఏంటంటే నాకు చాలా విడ్డూరంగా, వింతగా అనిపిస్తున్నది. ఓ పక్కన రాజును మించిన రాజభక్తిని చూపెట్టేటువంటి ధోరణి కనిపిస్తున్నది. పోలీస్ యంత్రాంగం అక్కడ ఏ స్థాయిలో అధికారులైనా కూడా నిజంగా ఇలాంటి వాళ్ళు ఎవరి మెప్పు కోసం చేస్తున్నారో వాళ్ళకి అప్రతిష్ట తీసుకొస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వ గౌరవాన్ని మంట కలుపుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతుందో పాటు. మీరు మహిళా పార్లమెంట్ అని చెప్పి ఎవరెవరినో పిలుస్తున్నారు. మీ ఎమ్మెల్యేలని, మంత్రులని, మీ ఎంపీలే కాదు కదా, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఎమ్మెల్యే రోజా ఆమె హాజరవ్వడానికి నిరాకరిస్తూ ఆమె పట్ల చాలా అనుచితంగా, అభ్యంతరకరంగా వ్యవహరించడం ఇది చాలా దారుణం. మరి ఒక మహిళా ప్రతినిధి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మహిళా ప్రతినిధి
మహిళా పార్లమెంటు పేరుతో మీరు చట్టబద్ధంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుపడవలసినటువంటి అవసరం ఏంటి? ఇక్కడే మీరు మహిళా సాధికారత పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నారు స్పష్టమవుతుంది. చూడండి, ఒక సభకి ఒక శాసనసభ్యురాలు వెళ్ళడం అనేది ఆమెకు సంబంధించిన ప్రాథమిక హక్కు. ఆమెని ఏ కారణాల వల్ల వెనక్కి తిప్పి పంపిస్తున్నారో కూడా తెలియకుండా వెనక్కి తిప్పి పంపించడం అనేది పూర్తిగా అప్రజాస్వామికం, ఆమె హక్కులకు భంగం. మరి దానికి వాళ్ళు ఏం జవాబు చెప్పుకుంటారు? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా నియంతృత్వ పోకళ్ళు ఏమన్నా పోతున్నారా అనేది మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అసలు కోడెల శివప్రసాదరావు కూతురు కోడళ్లకే భద్రత లేదని, ఇక మామూలు మహిళలకు ప్రభుత్వం భద్రత ఎక్కడి నుంచి కల్పిస్తుందని మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. అసలు మహిళా పార్లమెంటు కానీ మహిళల సాధికారత కానీ మహిళా సాధికారత అంటూ వల్లించడానికి కూడా అర్హత లేని మనుషులు ఈరోజు ఒక పక్కన కోడెల శివప్రసాద్ కారు షెడ్లో ఉండాలా, ఆడది ఇంట్లో ఉండాలని మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్లు ఆయన నోరు బారేసుకుంటాడు. ఆయన కోడలు నాకు అన్యాయం జరిగిందని ఆమె బయటకు వచ్చింది, గగ్గోలు పెడుతుంది. ఆయన కూతుర్ని కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆమె రోడ్డు మీద కూర్చుంది. అంటే ఒక మంత్రి కూతురికి దిక్కులేదు, కోడలికి దిక్కులేదు. అది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మహిళల భద్రత. ఆడవాళ్లు ఇంట్లోంచి బయటకు వెళ్లడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని కోడెల వంటి సీనియర్ నాయకుడు వ్యాఖ్యానిస్తే ఆయన అవగాహన గురించి ఇంకేం మాట్లాడతామని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయన ఏమంటాడు? ఆడవాళ్ళు వంటింట్లో ఉంటే అత్యాచారాలు జరగవు అంటాడు. మరి ఆయనకి ఎవరు చెప్పాలి? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం తీస్తున్న గణాంకాలు మొత్తం, అంటే 85 నుంచి తీస్తున్న గణాంకాల్లో 94% అత్యాచారాలు మహిళలకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, బంధువులు వీళ్ల వల్లే జరుగుతున్నాయని, 76% అత్యాచారాలు ఇల్లు దాని పరిసరాల్లోనే జరుగుతున్నాయని ఆయనకి ఎవరు చెప్పాలి? అట్లనే ఇంట్లో జరిగే అత్యాచారాల నుంచి ఎవరు కాపాడుతారు మహిళల్ని? డొమెస్టిక్ వైలెన్స్ కానీ 498A కానీ అవి 36% పెరుగుతున్నాయి ఏడాదికి. మరి వాటి సంగతి ఏం మాట్లాడతాడంటే, ఆయన మహిళల మీద అత్యాచారాలంటే బయట వెళ్తే వేధింపులు మాత్రమే అనుకుంటున్నాడా? ఒకవేళ ఆయన అట్లా అనుకుంటే ఆయనకున్న అవగాహనకి మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కోడెల వ్యాఖ్యలపై మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి కూడా. ఈ సందర్భంగా మహిళలు కోడెల వైఖరిని తప్పుపట్టారు. సదస్సుని మేము స్వాగతిస్తున్నాం, కానీ సదస్సు నిర్వహించే వాళ్ళ మీద మా వ్యతిరేకత. ఎందుకంటే సదస్సుని స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు దగ్గరుండి అంతా తానే చేస్తున్నారు. కానీ అతను నిన్న మహిళల మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారంటే, బండి షెడ్లో ఉన్నట్టుగా మహిళ వంటింటికే పరిమితం అయితే వేధింపులు ఉండవు అన్నారు. మరి తన కూతుర్ని డాక్టర్ చదివించారు, అప్పుడు చదివినప్పుడు ఆమె ఏమైనా వేధింపులు గురైంది అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంట్లో ఉంటే వేధింపులు జరగవు అన్నారు. మరి గృహహింస కేసులు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి జరగలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మహిళా చట్టాన్ని, మహిళా హక్కుల్ని కాపాడేది శాసనసభ. అలాంటి శాసనసభకు పెద్ద దిక్కు స్పీకర్. అలాంటి స్పీకరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, మహిళల మీద ఎంత చిన్న చూపు చూస్తే మహిళలకి ఇంకేం న్యాయం జరుగుతుంది అని మహిళా లోకమంతా ఆశ్చర్యపోయే పరిస్థితి. అలాంటి నాయకులు దీన్ని నిర్వహిస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలంటే టీడీపీ ప్రభుత్వానికి మొదటి నుంచి చులకనే అని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మహిళలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డాబు కోసం ఓ సదస్సు నిర్వహించేసినంత మాత్రాన మహిళా సాధికారతకు భరోసా వచ్చి పడదని మేధావులంటున్నారు. మహిళలంటే తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందులోనూ చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఎప్పుడూ కూడా స్పెషల్ ట్రీట్మెంటే. ఇలాంటి ఏ కాదు, జీవితంలో మర్చిపోలేని విధంగా మర్యాద చేయడం, మహిళల సాధికారత కోసం పాటుపడడం చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి అలవాటే. అయితే మహిళలు చంద్రబాబును అర్థం చేసుకోకుండా అనవసరంగా ఆయన్ను ఆడిపోసుకుంటూ ఉంటారు. కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యలపై మేధావులు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు సైతం కోడెల వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు. కోడెల వ్యాఖ్యలు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ గానే చూడాలన్న చంద్రబాబు జాతీయ మీడియాను డబ్బుతో కొనేస్తున్నారని, సామాజికవేత్తలు మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహణను తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చూస్తున్నా శివప్రసాద్ స్టేట్మెంట్ విన్నా, ఏం మాట్లాడిందా అని. ఏముంది దాంట్లో నేను అడుగుతాను. అతను ఏమన్నాడు? ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం అంతే. ఆయన చెప్పింది ముందు చెప్పి ఇంట్లో ఉండడానికి కాదు, వీళ్ళు రావాలి, వీళ్ళు కూడా బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, అలాంటప్పుడు వీళ్ళు ధైర్యంగా ఫేస్ చేయాలి, పోరాడాలని చెప్పాడు. పాసింగ్ రిఫరెన్స్ దాన్ని ఇష్యూ చేస్తారా మీరు?
ఎక్కడ సభ్యత మీకు? అందులో స్పీకర్ చైర్ని అంటే ఏంటి మీకు ధీమా ఎవరేం చేస్తారని? వాట్ డూ యూ థింక్? ఈజ్ ఇట్ డెమోక్రసీ? డెమోక్రసీని మాకరీ చేయాలనుకుంటున్నారు. అది తప్పు. హద్దులు మీకే కాదు, మాకే కాదు, మీకు కూడా హద్దులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అందరికీ హద్దులున్నాయి. హద్దులు దాటితే ఎవరిదైనా తప్పే. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చూస్తే నేషనల్ మీడియా ఏదో ఇక్కడ ఏది జరిగిపోయింది దానిపైన మళ్ళీ యాక్టివిస్టులు అంటే మీకంతా కూడా ఈ డబ్బులంతా కూడా పెట్టి వీళ్ళందరినీ కొని ఎక్కడికక్కడ అప్రతిష్ట పాలు చేయాలని, ఇన్సిడెంట్ని స్పాయిల్ చేయాలని, ఆ సమయంలో వీళ్ళు కూడా రెస్పాండ్ అయితే ఆటోమేటిక్గా ఇన్సిడెంట్ అదే ఇన్సిడెంట్. ఇంకా దానికి మేము సమయం పాటించి నాకు వస్తే కూడా నాకు కూడా చెప్తే ఎవరేం చేయొద్దండి, ఇప్పుడు సాయంత్రం వరకు అయిపోనండి, తర్వాత మాట్లాడదామని వదిలిపెట్టాం. ఇది దివే ఈ సభ్యత నేను అడుగుతున్నా. చట్టం లేదా? మీకొక చట్టం, మాకొక చట్టం. మహిళా సాధికారత అంటే చంద్రబాబు నాయుడికి ప్రాణం. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి చిన్న చిన్న పదవులు నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు అభిప్రాయం. అదే మహిళలు ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయంటే మాత్రం చంద్రబాబుకు నచ్చదు. 1994లో అదే జరిగింది. చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకపోయినా 1994 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ తనంతట తానుగా మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్ లో బహిర్గతం చేశారు. అది చంద్రబాబు నాయుడికి అస్సలు నచ్చలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు అనుకున్నారు. అదే ప్రచారం చేశారు. అయితే లక్ష్మీ పార్వతితో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎన్టీఆర్ పార్టీకి తిరుగులేని విజయం తెచ్చిపెట్టారు. తన జీవితంలో అడుగుపెట్టిన లక్ష్మీ పార్వతి అన్ని విషయాల్లోనూ తనకు తల్లో నాలికలా ఉండటంతో ఎన్టీఆర్ ఆమెను తోడు నీడగా భావించారు. ఎన్టీఆర్ తో లక్ష్మీ పార్వతి సాన్నిహిత్యం రోజురోజుకి పెరిగిపోతూ ఉండటంతో మునుముందు లక్ష్మీ పార్వతి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ దూసుకుపోతారేమోనని చంద్రబాబు కంగారు పడ్డారు. దాన్ని అడ్డుకోవడానికే లక్ష్మీ పార్వతిని ఓ దుష్టశక్తిగా చిత్రీకరించి దుష్ప్రచారం చేయించి మహిళా సాధికారతకు పట్టం కట్టారు. లక్ష్మీ పార్వతిని పక్కన పెట్టడానికి ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడంతో ఎన్టీఆర్నే పదవి నుంచి తప్పించే కుట్రకు తెగబడ్డారు. మహిళా సాధికారత పట్ల తన మనసులోని అభిప్రాయాన్ని అలా చాటుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ హయాంలో విధించిన మద్య నిషేధాన్ని ఎత్తివేసి పేదల ఇళ్లు గుల్ల చేసే విధానానికి తలుపులు బార్ల తెరిచారు చంద్రబాబు. ఈ నిర్ణయం మహిళల బతుకులను నిప్పుల కుంపటిపై పెట్టింది. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోవాలనే చంద్రబాబు నాయుడు తమ వేతనాలు పెంచండి మహాప్రభో అని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగితే గుర్రాలతో తొక్కించి కొరడాలతో కొట్టించి తన నైజాన్ని చాటుకున్నారు. తొమ్మిదేళ్ల పాలన తర్వాత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అధికారం చేతికి రాగానే మహిళలకు మరింత సేవ చేసుకోవడానికి సిద్ధమైపోయారు. పాలకపక్ష ఎమ్మెల్యే చింతమనేని అనుచరుడు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతుంటే మహిళా తహసీల్దార్ అడ్డుకున్నారు. దాంతో చింతమనేనికి కోపం వచ్చి మహిళా అధికారిపైనే చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో మహిళా అధికారి వనజాక్షి కంటతడి పెట్టారు. ఇట్లా అయితే మేము బతకలేమండి, సూసైడ్ చేసుకుంటున్నాం. లేడీ ఎంప్లాయీస్ ఎవరో బతకలేరు. కావాలంటే ఇప్పుడు ఎక్కడ ఉన్న టీవీలో అంతే చూపిస్తాను నేను. ఇప్పుడు నా ఫ్యామిలీలో నాకు ఫోన్లు వస్తున్నాయి, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు అని. ఇట్లయితే మేము ఉద్యోగాలు ఏం చేస్తామండి? మా ఫ్యామిలీలో చేస్తే అసలు పిల్లల్ని పట్టించుకోకుండా 24 గంటలు అర్ధరాత్రి ఫోన్ వస్తే ఇసుక ర్యాంపులకి వెళ్ళాలి. ఈ ప్రొటెక్షన్ ఉండదు, ఏముండదు. ఎవడని చంపేసినా ఏం చేసినా ప్రాబ్లం అన్నీ ఉంటాయి. ఇంకా పైగా నా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ ఎలక్ట్ అవుతుండే అతను ఎవరండి? నేనేమన్నా అతని గురించి చెప్తానా? నేనేం జరిగిందో ఆ సంఘటన వరకేను. లేడీ తహసీల్దార్ అందరూ లేవండి, మేమందరం హైవే ధర్నా చేస్తాం. లేడీ తహసీల్దార్ అందరూ ఇట్లయితే మాకు కుదరదు. నా ఫ్యామిలీ విషయాలు అతను ఎవరు? ఇప్పుడు నాకు వనజాక్షిపై దాడి సమయంలో చంద్రబాబు దేశంలో లేరు. ఆయన స్వదేశానికి రాగానే వనజాక్షిని పిలిపించారు. నిజాయితీగా పనిచేసినందుకు తనను అభినందిస్తారేమోనని వనజాక్షి అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆమెను పిలిచి నీ పరిధులు దాటి ఇసుక దందాలను ఆపడానికి నువ్వెవరివి అని మందలించడంతో మహిళా అధికారులకు టీడీపీ పాలనలో ఏ పాటి గౌరవం దక్కుతుందో తెలుసుకుని వనజాక్షి తల దించుకున్నారు.
తెలుగుదేశంలో మహిళలకు ఇచ్చే విలువకు తిరుగులేని నిదర్శనం కొద్ది రోజుల క్రితమే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు నిరుపేద మహిళ సుధమ్మను అకారణంగా ఎలా కొట్టారో మీరే చూడండి. తన ఇంటి ఎదురుగా పశువుల కోసం నిర్మించి తలపెట్టిన నీటి తొట్టెను కొంచెం పక్కకు నిర్మించుకోవాలని అడిగినందుకు పయ్యావుల అనుచరులకు మండుకొచ్చి మహిళను దారుణంగా హింసించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు చెప్పుకొని రోదించారు. తెలుగుదేశంలో నన్ను దాడి చేసినారు, తొట్టాడు కట్టొద్దని నేను నీది ఏముందని చెప్పి వచ్చి దౌర్జన్యంగా చెప్పుకాలుతున్నారు. సర్పంచ్ నాగరాజు చంద్ర నా మీద దాడి చేసినారు. టీడీపీ పాలనా గొప్పతనం ఏంటంటే ప్రతిపక్ష మహిళా నేతలు సాధారణ మహిళలతో పాటు తమ పార్టీకి చెందిన మహిళా నేతలను టీడీపీ నేతలు వదిలిపెట్టరు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురికే నడి రోడ్డుపై అవమానం జరిగితే పోలీసులు పట్టించుకోలేదు సరికదా, బాధితురాలనే మరింతగా వేధించారు. దీంతో ఆమె పచ్చపాలనకు ఓ దండం పెట్టేశారు. శివప్రసాద్ కూతురు డాక్టర్ మాధవీలతను మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బంధువు నరేంద్ర, అతని అనుచరులు దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో మాధవీలత 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దళిత మహిళలకు టీడీపీ పాలనలో ఎంత గౌరవం ఉందో తనకు తెలిసొచ్చిందని ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఒక దళిత మహిళకు, ఒక డాక్టర్, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్, నాకు చేసిన న్యాయం ఏమంటే ఒకతన్ని ఎవరినో రిమాండ్లోకి తీసుకున్నారంట, సుమటో కేసు పెట్టేసినారంట, వాడిని బయట తీసుకురాలేరంట. కాబట్టి నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలంట, ఇంకేం చేయలేమంట. వాడిని తీసుకురాలేరంట. వాడెవడో నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ బుక్ చేసినారు వాడిని. ఎవరో తెలియదు, వాడు నన్ను తోసినోడా కాదా కూడా నాకు తెలియదు. నాకు ఎవ్వరు కానీ కనీసం ఒక లేడీ, ఆ లేడీ ఆమె ఎస్పీ గారు వచ్చి కనీసం వాడిని నేను చూసుకుంటానమ్మా అని ఇక్కడికి రాను కూడా లేదు. ఫోన్ చేస్తారంట, నేను మాట్లాడాలంట. కాబట్టి చాలా థ్యాంక్స్ అండి పోలీస్ డిపార్ట్మెంట్. ఈ గవర్నమెంట్ లో ఉన్నందుకు ఒక మహిళకి మీరు చేసిన రక్షణ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఒక దళిత మహిళని ఇంత ఘోరంగా అవమానించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నవిస్తా ఉన్నా. సార్ చాలా గ్రేట్, ఇక్కడ ఈ రోజు జరిగింది చాలా గ్రేట్. సరే, మొన్నటికి మొన్న గుంటూరులో టీడీపీకే చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీమూన్ను అదే పార్టీకి చెందిన మంత్రి రావెల కిషోర్ బాబు తన అనుచరులను పంపి బెదిరించి దుర్భాషలాడి చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారని జానీమూన్ ఆరోపించారు. కాల్మనీ ముసుగులో పాలక పక్షానికి చెందిన నేతలే కాలనాగులై మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడిన ఘోరంపై అసెంబ్లీలో నిలదీసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు నిషేధాన్ని విధించేందుకు పాలకపక్షం పట్టుబట్టిన సంగతి తెలిసిందే. మహిళలకు జరుగుతోన్న అన్యాయంపై నిలదీయడం కూడా తప్పేనా అని రోజా నిలదీస్తున్నారు. ఇవే కాదు, టీడీపీ 2.5 ఏళ్ల పాలనలో మహిళలపై ఎన్నడూ లేనంతగా అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ఎందరో మహిళలు ఆత్మహత్యలు చేసుకునేలా పాలకపక్ష నేతల వ్యవహారాలు ఉంటున్నాయి. పాలకపక్షం అండదండలతో మహిళలపై దాడులకు ఎవరూ వెనకాడడం లేదు. మహిళలను అనునిత్యం వెంటాడి, వేటాడి, వేధించే వారిని కంటికి రెప్పలా కాపాడుకొచ్చే టీడీపీ నేతలు మహిళా సాధికారత మా ఘనతే అని చెప్పుకోవడాన్ని మహిళా సంఘాలు తూర్పారబడుతున్నాయి. మాకు సాధికారత కల్పించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని వేధించి సాధించి కాల్చుకు తినకుండా ఉంటే అదే 10,000 మహిళా సంఘాలు అంటున్నాయి. మహిళా పార్లమెంట్ సదస్సులు ఏడాదికోసారి కాదు, నెలకోసారి నిర్వహించినా మహిళలకు ఒరిగేదేమీ ఉండదు. మహిళల పట్ల పాలకపక్ష నేతల్లో మార్పు రానంత వరకు ఎన్ని సదస్సులు నిర్వహించినా దండగే అని మహిళా సంఘాలంటున్నాయి. పాలకపక్ష నేతలు తాము ఎలా మారాలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us. ఆడపిల్లలు హౌస్ వైఫ్స్ గా ఉండి గతంలో లాగుంటే వాళ్ళ మీద ఏం జరగవు. అలాంటి సదస్సుని డిస్టర్బ్ చేస్తూ ఊరుకోం కదా. నథింగ్ రాంగ్ అని